ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అసలు టీమిండియాలో ఏం జరుగుతుంది? ఒకరిని హీరోని చేయడం కోసం ఫామ్ లో ఉన్న ఇంకొకరిని కావాలనే బలి చేస్తున్నారా? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యాక ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడానికి అసలు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్ ను తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్కు చోటివ్వడం కోసం సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ ను పక్కన పెట్టడంపై తీవ్ర దుమారం రేగుతుంటే తాజాగా మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన కామెంట్ ఈ మంటను మరింత పెంచాయి. ఈసారి ఆయన టార్గెట్ మరెవరో కాదు, మన తెలుగు కుర్రాడు టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ. తిలక్ వర్మ కంటే సంజు శాంసన్ 100 రెట్లు బెటర్ అంటూ శ్రీకాంత్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తిలక్ వర్మ క్రీజ్లోకి వస్తే చాలు, రన్లు చేయడం పక్కన పెట్టి ఎక్కడ అవుట్ అయిపోతానో అని భయపడుతూ స్లోగా ఆడుతున్నాడని శ్రీకాంత్ ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్లో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడానికి తిలక్ తెగ ఇబ్బంది పడుతున్నాడని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నంత మాత్రాన ఇలా బాధ్యత లేకుండా ఆడితే కుదరదని, అతడిని కాసేపు పక్కన కూర్చోబెడితేనే బుద్ధి వచ్చి లైన్లోకి వస్తాడని, అప్పటి వరకు సంజు శాంసన్కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిలక్ వర్మను శ్రీకాంత్ వరుసగా టార్గెట్ చేస్తున్నాడు. లాస్ట్ ఐర్లాండ్ సిరీస్లో అతని ఆట తీరుపై కూడా విమర్శలు చేశాడు. ఐర్లాండ్లో జరిగిన 2 T20 మ్యాచ్ల్లో భారత్ ఓడిపోవడానికి అసలు కారణం తిలక్ వర్మ నెమ్మదైన బ్యాటింగే అంటూ శ్రీకాంత్ నిప్పులు చెరిగారు. ఈ మ్యాచ్లో తిలక్ 46 బంతుల్లో 55 పరుగులు చేసినప్పటికీ శ్రీకాంత్ మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తిలక్ వర్మ జట్టు విజయం కోసం కాకుండా కేవలం తన వ్యక్తిగత స్కోరు, మైల్ స్టోన్స్ కోసమే సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఆడాడని విమర్శించారు. తిలక్ వర్మ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి తానేదో పెద్ద హీరో అయిపోవాలని చూశాడు. చివర్లో 6 కొట్టి మ్యాచ్ గెలిపించి జెర్సీ విప్పి సంబరాలు చేసుకోవాలని అనుకున్నాడేమోనంటూ సెటైర్లు వేశారు. టీమిండియా మేనేజ్మెంట్ పై కూడా శ్రీకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. అసలు మేనేజ్మెంట్ తిలక్ వర్మను కావాలనే కాపాడుతోందని ధ్వజమెత్తారు. తిలక్ వర్మకు ఫాస్ట్ బౌలింగ్లో ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులు ఆడడం పెద్ద బలహీనత అని, ఆ విషయం మేనేజ్మెంట్కు కూడా బాగా తెలుసని అన్నారు. అందుకే ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కొనే క్రమంలో తిలక్ ఎక్కడ అవుట్ అయిపోతాడా అనే భయంతో అతని కంటే ముందుగా అక్షర్ పటేల్ను బ్యాటింగ్కు పంపుతూ తిలక్ను రక్షిస్తున్నారని మండిపడ్డారు. అతడు అంత గొప్ప ఆటగాడైతే టీమిండియాకు వైస్ కెప్టెన్ అయితే ఫాస్ట్ బౌలింగ్ నుండి అతడిని ఎందుకు దాస్తున్నారు అంటూ సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్మెంట్కు కడిగి పారేశారు. తిలక్ వర్మ బ్యాటింగ్ మైండ్ సెట్ను కూడా శ్రీకాంత్ తీవ్రంగా ఆక్షేపించారు. తిలక్ క్రీజ్లోకి వచ్చాక కేవలం అవుట్ కాకూడదనే భయంతో పూర్తిగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్తున్నాడని విమర్శిస్తూ, వైస్ కెప్టెన్గా ఉన్న తిలక్ వర్మ ఇలాగే నెమ్మదిగా ఆడుకుంటూ పోతే భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ కూడా అయిపోతాడంటూ టీమిండియా సెలక్షన్ విధానంపై చురకలంటించారు. ప్రస్తుతం తిలక్ పూర్తిగా ఫామ్ కోల్పోయి తీవ్ర అయోమయంలో ఉన్నాడని, కాబట్టి ఇంగ్లాండ్ సిరీస్లోనే తదుపరి మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి సంజు శాంసన్ కు తుది జట్టులో అవకాశం ఇవ్వడం ఎంతో బెటర్ అని స్పష్టం చేశారు. నిజానికి ఇంగ్లాండ్ పై జరిగిన 3వ T20లో అందరూ విఫలమయ్యారు. 76 పరుగులకే చేతులెత్తేశారు. కానీ శ్రీకాంత్ ఒక తిలక్ వర్మను పదే పదే విమర్శించడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. మరి ఒక వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న మన తెలుగు కుర్రాడిపై శ్రీకాంత్ వరుసగా ఇలా ఘాటు విమర్శలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.